రామగుండం పోలీస్ కమిషనర్ కిషోర్ ఎదుట సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ ఆత్రం లచ్చన్న, అతని భార్య డివిజన్ కమిటీ మెంబర్ చౌదరి అంకుబాయి లొంగిపోయారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సిపి వివరాలు వెల్లడించారు. 4 దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న దంపతులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి 25 లక్షల రూపాయల నగదు రివార్డును అందించారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని సిపి సూచించారు. అదేవిధంగా వారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఎలాంటి రిక్రూట్మెంట్లు లేవని పేర్కొన్నారు. అయితే మావోయిస్టు సిద్ధాంతాలు నచ్చకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు లొంగిపోయామని మావో దంపతులు తెలిపారు. అంతేకాకుండా ఇప్పుడున్న యువత మావోయిస్టు పార్టీలకు వెళ్ళకూడదని హితవు పలికారు. వారికి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా తర్వాత ఒక విద్యుత్ విచారధారతో వ్యతిరేకత చాలా సార్లు ఉంది. డెకేడ్స్ వరకు ఉంది, ఆల్మోస్ట్ 30 years ఉంది. వాళ్ళు చూస్తారు ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్ కి ఉద్దేశం ఏం లేదు. వాళ్ళు బాగా కష్టపడి ఒక స్ట్రగల్ చేసి బయట మన దగ్గర వచ్చారు. మనం కూడా కంటిన్యూస్ గా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము.